ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు అహం ప్రదర్శిస్తుంటాడు. ప్రతి వ్యక్తి నేను, నాది ఇలా నిత్యం అనేక పర్యాయములు సంబోధిస్తుంటాడు. అసలు నేను అంటే ఎవరు? నేను అనే జీవితానికి అర్థం ఉందా? నేను అనే పదానికి అర్థం ఏమిటి? వేదాలు ఏం చెబుతున్నాయి? పురాణకాలం నాటి రాముడు నుంచి కలియుగంలో ఇప్పుడు ఎంతో అభివృద్ధి టెక్నాలజీలో కూడా ఒక మనిషి అర్థం తెలుసుకోవాలంటే వారి లోపల ఉండే నేను అనే అహం లాంటి మనిషి గురించి అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు మామూలుగా పైకి కనిపించేవాళ్ళు, రెండో వారు బయటికి కనిపించకుండా లోపల వాళ్లకు మాత్రమే తెలిసిన వాళ్ళు. రెండో వ్యక్తినే నేను అంటారు. నేను అంటే అహంభావం, అహంకారంతో నేను అది చేశాను, ఇది చేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు. మనిషిలో ఉండే నేను అనే రెండో వ్యక్తిని ఆంగ్లంలో అహాన్ని ఏక్ష అంటారు. అంటే ఎడ్జింగ్ అంటే ఏ గాడ్ క్ష అంటే అవుట్. మొత్తంగా ఏక్ష అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. అంతరంగంలో అంతఃస్వరూపిణిగా ఉన్న భగవంతుణ్ణి నీకు తెలియకుండానే బయటికి పంపివేస్తుంది అహంకారం. అహంకారం అంతటి ప్రమాదకరమైంది. అహంకారులు, అహంభావులు ఎందరో ఈ అహంకారం వల్లే నామరూపాలు లేకుండా మసైపోయారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, దుర్యోధనుడు ఇలా యోధానుయోధులెందరో నేను అనే అహంకారణంగానే ఎందుకు కొరగాకుండా వెళ్ళిపోయారు. మహామౌలు వరాలు పొందామని కొందరు, తపస్సులు చేసి భగవదనుగ్రహం పొందామని కొందరు, నేను అనే అహంకారంతో అపారమైన బలం, అనంతమైన బలగం ఉన్నాయని కొందరు ఈ అహంకారణంగానే ఎందుకు కొరగాని వాళ్ళయ్యారు, అస్తిత్వం కోల్పోయారు. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటిగా మన పక్కనే ఉన్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి. ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావలసిందే. ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మలాంటి వాడిని కదా. ఆయన బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపంలా అనిపించే శిల్పాలు చేస్తాను. కాబట్టి నేను అపరబ్రహ్మనవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది.